అన్ని మాటలే అన్న. పదవి చేపట్టక ముందు ఒక మాట, చేపట్టిన తర్వాత ఎప్పుడు ఒక మాట. జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా కేసీఆర్కి, కేసీఆర్ దగ్గర నుంచి 1,00,000 కోట్లు కక్కిస్తా అన్నాడు. అన్ని ఒట్టి మాటలే, అన్ని ఒట్టి మాటలే, ఏమి దాంట్లో ఇది లేదు. అసైన్ ల్యాండ్స్ పట్టా గురించి మాట్లాడండి. ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడుతుండ అసైన్ ల్యాండ్స్ పట్టాలు ఏమైనాయి, సాదాబైనామా అప్లికేషన్లు ఏమైనాయి, రైతులు ప్రజలు ఇంకా ఆ భూములకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, వాటి సంగతి ఏమైంది? రైతు భరోసా 5 ఎకరాల లిమిట్ పెట్టాలి, లేకుంటే డబ్బులన్నీ భూస్వాముల పాలైతాయి. అసలు ఆలోచన చేస్తలేరు కదా వాళ్ళు. సేమ్ టు బ్రదర్ ఏందో. తెలంగాణలో మహిళలే లేరా? చిరంజీవి భార్యను తీసుకొచ్చిండు, అదే కదా చిరంజీవి భార్య, ఫార్మా కంపెనీ ఎండీలు, ఆయనకు వాళ్ళే కావాలా? మరి ఎందుకో మరి చిరంజీవి భార్యను తెస్తే జిహెచ్ఎంసీలో ఓట్లు పడతాయనేమో. మరి 10% ఉన్న వాళ్ళ ఓట్ల కోసమే, 5-10% ఉన్న వాళ్ళ ఓట్ల కోసమే ఇంత ఇది చేస్తే మరి 90% పైన ఉన్న ఓట్ల సంగతి, తెలంగాణ వాళ్ళ సంగతి కాదండి. తెలంగాణలో డైరెక్టర్లు హీరోలే లేరా? ఇక చిరంజీవి భార్య, చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీలే ఉన్నాయా? ఒక ఉద్యమకారుడికి ఎవరికన్నా ఇచ్చేది ఉంటివి, ఒక ఉద్యమకారుడి ఫ్యామిలీ నుంచి ఎవరికన్నా ఇచ్చేది ఉంటివి ఆ అవకాశం. ఎంతమంది లేరు? ఇప్పుడు ప్రజలను ఆకర్షించే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. రుణమాఫీ కాలేదన్నా మీరు ఇలానే మాట్లాడతారు. ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారు. ఎవడు సపోర్ట్ చేసిండు? ఏ పార్టీకి సపోర్ట్ చేశారు? కాంగ్రెస్కి సపోర్టర్స్ అయితే ఇట్లుండదు కదా ఈక్వేషన్. ఇంత 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 ఇదిగా మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు కదా. రఘు అన్న, కేసీఆర్ కన్నా రేవంత్ రెడ్డి చాలా బెటర్ అన్న, రేవంత్ రెడ్డి పాలనే బాగుందన్న, మాకు 2 లక్షల రుణమాఫీ అయ్యిందన్న. ఇప్పుడు మీకైతే సరిపోదు కదా, అందరికి కావాలి కదా చెప్పిన వాళ్ళందరికీ. ఇప్పుడు బెటర్ కంపేర్ చేసుకోకండి. కేసీఆర్ పాలనతో కంపేర్ చేసుకొని తర్వాత ఇంకోరి పాలనతో కంపేర్ చేసుకుంటే ఉపయోగం లేదు. మనకేం కావాలో అవన్నీ నెరవేరుతున్నాయి అన్నది పాయింట్ ఇక్కడ. మీ పిల్లల ఎడ్యుకేషన్ ఉందా? రోగం వస్తే ఏడికి పోయి చూపించుకోవాలి నువ్వు? ఉద్యోగాలు ఉన్నాయా? ఇది ఆలోచించండి. తెలంగాణ ఏ ఆశయాలతో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది, ఎందుకు అంతమంది ఆత్మ బలిదానం చేసుకున్నారు, అమరులయ్యారు, అది వచ్చిందా, నెరవేరిందా లేదా అన్నది చూడండి. ఆయనతో కంపేర్ చేసి ఈయనతో కంపేర్ చేసి ఈయనకంటే ఆయనే బెటరు, ఆయనకంటే ఈయనే బెటరు, ఈ పాయింట్ని పక్కన పెట్టండి ఫస్ట్. ఇట్లా మనం కంపేర్ చేసుకుంటూ పోతే ఎన్నటికీ తెలంగాణ మారదు. కేవీఆర్కి ఏమైనా జరగవచ్చు, జర్నలిస్టులు మరో ఉద్యమం చేయాలి. నౌ ప్లీజ్ ఆస్క్ న్యూ దివ్యాంగుల పెన్షన్ అట. ఇప్పుడు ఏమి అడిగా ఆయనకు 1 ఇయర్ లోపు ఇస్తాడు, 1 ఇయర్ లోపు ఇచ్చి ఎలక్షన్లకు పోతాడు. హిట్లర్ ఒక బుక్ రాసిండట, బిగ్ లై థియరీ అని. అందులో ఒక పెద్ద అబద్ధాన్ని నిజమని నమ్మిస్తాడు. అదే బుక్ అప్పుడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నాడు. కరెక్టే. ఈ బుక్ మీద నేను సపరేట్ ఒక వీడియో కూడా చేసిన గతంలో. బిగ్ లై థియరీ అని ఒక పెద్ద అబద్ధం సంబంధించిన ఒక పుస్తకం ఉంటుంది. సో ఆ పుస్తకంలో ఆ పుస్తకాన్ని ప్రతిరోజు కేసీఆర్ చదివేటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చదువుతుంది అదే పుస్తకం. మరి కొత్తది కొనుక్కుండా లేకపోతే కేసీఆర్ దగ్గర నుంచి మరి పట్టుకొచ్చిండు ఆ పోలీసుల ద్వారా? ఎందుకంటే ఈయన నా పోలీసులే ఉన్నారు ఫామ్ హౌస్లో కూడా అన్నాడు కదా. మరి ఆ బుక్ ఎత్తుకొచ్చి ఈయనకి ఇచ్చిరా? ప్రభుత్వ హాస్పిటల్స్ ఎవరూ పట్టించుకోరు. అందశ్రీ ఇంటర్వ్యూలో బెల్ట్ షాప్లను చీపురు కట్టతో ఊడుస్తానట. చీపురు కట్టతో ఏం ఊడుస్తున్నాడు ఆయన? చీపురు కట్టతో భూములు ఊడుస్తున్నాడు ఈయన, ఇలా అన్న తిరుపతి రెడ్డి వీళ్ళందరూ కలిసి, ఆ ఫైము కురేషి వీళ్ళందరూ కలిసి. గతంలో కేటీఆర్ ఊడ్చిండు, ఇప్పుడు ఈయన ఊడుస్తున్నాడు భూములని. బెల్ట్ షాపులు ఊడుస్తలేడు ఈయన. ప్రజల ధనంతో జీతాలు తీసుకుంటూ ప్రజలకు సేవ చేయకుండా వారి ఆస్తులు పెంచుకునే పనిలో బిజీగా ఉన్నారు. 317 జీవో ఏమైంది? రద్దు చేస్తామని చెప్పి ఎప్పుడు ఎలక్షన్లకు ముందు చెప్పారు. ఓ సబ్ కమిటీ వేసిరు, అది రిపోర్ట్ ఇచ్చింది. ఇంతవరకు ఆ రిపోర్ట్ ఏమైందో, కథ ఏమైందో ఇంతవరకు లేదు. ఉచిత బస్సుతోని పేదరికం పోదన్న, ఉద్యోగాలతోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన బతుకులు మారుతాయి. ఆల్టర్నేట్ లీడర్ని మనం ఎలా గుర్తించాలి? వచ్చినోడు కూడా అట్లనే తయారవుతుండు. నక్సలైట్లు అందుకే పుడుతున్నారు. మనం ఏదో ఒక దగ్గర స్టార్ట్ చేస్తే కదా ఎవరో ఒకరు పుట్టేది. ఇది చేతల ప్రభుత్వం కాదు, చేతగాని ప్రభుత్వం. చిరంజీవి భార్య పేద ప్రజలకు ఆమె దర్శనమే దిక్కులేదు. ఇంకా యాదగిరిగుట్టకు ఎంపిక చేస్తే దర్శనం అయినట్లే.
ఆమె దర్శనం ఎందుకు అసలు? ఆమె లీడరా లేకపోతే ఇంకేమన్నా బాధ్యత గల పదవిలో ఉందా? కానీ అట్లాంటి వాళ్ళని నియమించడం దేనికి? 42% బీసీల కోసం ఎవరూ మాట్లాడట్లే. మెట్రో కోసం కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి కలుస్తారు. అప్పటిదాకా బండబూతులు తిట్టుకొని నీది నువ్వు పెద్దనా నేను పెద్దనా అని మాట్లాడిన వాళ్ళు సడన్గా మెట్రో కోసం కలుస్తారు. మరి 42% రిజర్వేషన్ కోసం అదే కేంద్ర మంత్రి ముందు ఎందుకు కూర్చోరు? అదే మోదీ ముందు ఎందుకు కూర్చొని మాట్లాడరు? తెలంగాణలో నక్సలైట్లు పుట్టాల్సిందే అట. ఉస్మానియా హాస్పిటల్లో మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న చనిపోతే డెత్ సర్టిఫికేట్కి 1500 అడుగుతున్నారట. ఇది కథ. ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఎవరు మాట్లాడరు ఎందుకు? ఎవడు చేంజ్ చేయడు ఎందుకు? చెత్త పార్టీలు ఎన్కౌంటర్ చేయాలట ఇలాంటి వాళ్ళని. సభకు పెట్టే డబ్బులు విద్యా వైద్యం కోసం పెట్టొచ్చు కదా. ఈజీగా నిన్న ఒక సభ పెట్టిండా రైతు భరోసా మీద. మొన్న ఈ హ్యామ్ రోడ్లని నల్గొండలో సభ పెట్టిండా. దేనికి సభలు? నువ్వు ప్రతి ఆన్గోయింగ్ నువ్వు స్కీమ్ చేసినప్పుడల్లా నువ్వు సభలు పెట్టుకుంటూ పోతే ఎవడి పైసలు ఇవన్నీ? నువ్వు పెట్టిన 10-20 కోట్ల పైసలతోని ఒక నెల కొత్త పెన్షన్లో దేనికో వాడొచ్చు, లేదంటే స్కూల్ బాగు చేయడానికి వాడొచ్చు. ఇప్పుడు మొన్న ఈ ఆరుట్ల నిన్ననే కదా నేను ఆకునూరు మురళి గారితో ఇంటర్వ్యూ చేసింది. ఆరుట్ల స్కూల్ బాగు చేయడానికి 12 కోట్లు ఖర్చు అయినాయట. 3 కోట్లు విరాళాలు, మిగతా అన్ని ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు. ఇప్పుడు ఈ 2 సభలకు పెట్టిన పైసలు పెడితే 3-4 స్కూల్ బాగయ్యేవి. ఎవరికి నీ మీటింగ్? నువ్వు ఒకవేళ ప్రజలకి ఏమైనా చెప్పాలనుకుంటే అందరిని మీడియా వాళ్ళని పిలిచి ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టు. రోజు సాయంత్రం పెట్టి 6 గంటలకి రోజు పెట్టు. కెమెరాలు వస్తాయి, కవర్ చేస్తాయి, నువ్వు ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు, దాన్ని ప్లే చేస్తారు. ఈ అడ్డగోలు ఖర్చులు దేనికి? ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గురించి మాట్లాడాలన్నట. ఓకే, ఫ్రీ బస్సు వల్ల మిగతా వారికి ఛార్జీలు భారీగా పెరిగినాయి. ఇథనాల్ పెట్రోల్ గురించి మాట్లాడండి. ఇట్స్ వెరీ డేంజరస్. అసలు ఇథనాల్ అనేది ఒక విప్లవం కింద చూస్తున్నారు. విప్లవం కాదు, అది విషం. అది ఇథనాల్ తయారీ చేయడానికి పర్యావరణాన్ని దెబ్బతీయాల్సిందే. ఇప్పుడు మీరు ఈ యూరప్ కంట్రీస్లో, ఫ్రాన్స్లో, స్విట్జర్లాండ్లో, జర్మనీలో టెంపరేచర్ భారీగా పెరిగి రోడ్డు మీద ఉన్న డాంబర్ కరిగిపోతున్నది. ఆ స్ట్రీట్ల ఏమంటారు వాటిని, ట్రాఫిక్ సిగ్నల్స్ కరిగిపోతున్నాయి. చెప్పులతో బయటకు వస్తే చెప్పులు కరిగిపోయి అంటకపోతున్నాయి. దారుణమైన విజువల్స్ బయటకు వస్తున్నాయి. దీనికి కారణం ఏంటి? బొగ్గు, గ్యాసు అండ్ ఈ చమురు, పెట్రోల్కి సంబంధించిన ఇవి ఎప్పుడైతే మనం మండిస్తున్నామో దానివల్లనే ఈ యొక్క టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇథనాల్ అనేది కూడా సేమ్ అందులో భాగమే. ఈ ఇథనాల్ వల్ల పర్యావరణం దెబ్బతినడమే కాదు, మీరు ఇప్పుడు ఇథనాల్తో నడిచేటువంటి బండ్లు ఏం లేవు. ఇప్పుడు 80% పెట్రోల్, 20% ఇథనాల్ కలిపి అమ్ముతున్నారు. దానివల్ల బండ్లు కూడా నాశనమే. యాదగిరిగుట్ట పాలక మండలిలో చిరంజీవి వైఫ్ తెలంగాణలో లేడీస్ లేరా? పరిగి రామ్మోహన్ రెడ్డి గురించి మాట్లాడండి. ఎమ్మెల్యే కదా ఆయన. ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లకి టైంకి జీతాలు వస్తున్నాయి, రోగులను మాత్రం పట్టించుకుంటలేరట. హన్మకొండ మిషన్ హాస్పిటల్ ప్రాపర్టీస్ గురించి అడగండి. కళ్యాణ లక్ష్మి కావాలంటే 10,000 ఇవ్వాలన్నట ఎవరికో. మెడికల్ డిపార్ట్మెంట్లో టైంకి శాలరీలు వస్తలేవు. ఎవరికి వస్తలేవు టైంకి? ఏదో ఈ రెగ్యులర్ ఎంప్లాయీస్కి వస్తున్నట్టునే కానీ కరెంట్ డిపార్ట్మెంట్లో చాలామంది చనిపోతున్నారు. కాంట్రాక్ట్ కార్మికులు పిట్టలను పడేసినట్టు పడేస్తున్నారు. వారికి న్యాయం జరుగుతలేదు. Even though I am BJP, I am disagree with ethanol. Support EV and use solar ata.